నాయన పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనాలు. ఇదిగో నాయన ఇప్పటి వరకు నాయన నీ దాసుని నిలబెట్టుకుని ఇదిగో నాయన ఎన్నో మాటలు మాట్లాడుతూ వచ్చావు. నీకు వందనాలు నాయన. ఏదైనప్పటికీ మేము మరింతగా నీలో వర్ధిల్లాలనే ఆశతోనే నాయన, అందుని బట్టి నీకు కృతజ్ఞతలు. ఆరాధన విషయంలో, పాటల విషయంలో, సాక్ష్యాల విషయంలో తోడై ఉన్నావు. ఇదిగో నిలబడుతున్న నీ దేనదాసురాల్ని మరుగుపరిచినైనా నాకు మాకు అందరికీ అవసరమైన మాటలు అనుగ్రహించినైనా నీ జీవపు వాక్కుల చేత నాయన మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని నింపమని, నీ కృప మాపై చూపించమని నాయన నువ్వు మాట్లాడుతూ ఉండగా వాటిని గైకునే మనసును మాకు నిండుగా అనుగ్రహించమని నీ సమయం నీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనాల నుంచి 139వ కీర్తనండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. చాలండి. దేవుడి మాటలు దీవించి మన వినుకుల్లో మనతో మాట్లాడును గాక. ఆమేన్. 139వ కీర్తన. ఇది కీర్తనకారుడైన దావీదు చేత దేవుడు రాయించాడు. ఈ కీర్తనలో మొదటి మాట ఏమని తెలుసండి? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేస్తాడంటే అండి, పరిశోధించి ఆయన తెలుసుకుని ఉన్నాడు అని దావీదు ద్వారా దేవుడు, అంటే దేవుడి కింద మనం చూస్తే ఇంకా కూర్చునటం, లేవడం, పండుకోవడం, బయటికి వెళ్ళడం, లోపల, ఇవన్నీ కూడా నువ్వు చూస్తూ ఉన్నావు. ప్రతీదీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతీదీ కూడా గమనిస్తూ ఉన్నాడు. అందుకని ఒక మాట చెప్పాలంటే, సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజల జీవితంలో అతి స్వల్పమైన విషయములు కూడా పట్టించుకుంటాడు. అంటే దేవదేవుడు, సృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి, అది చిన్న విషయమే కానీ, పెద్ద విషయమే కానీ, స్వల్పమైన విషయమే కానీ, ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే అండి, పట్టించుకునేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆయన నన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆ రోజు దావీదే కాదు, ఈరోజు మనం కూడా తెలుసుకోవాల్సిన గొప్ప సంగతి ఏంటంటే, దేవుడు నన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఏంటి పరిశీలన దేవుడు చేసేది? ఏం పరిశీలన దేవుడు మనల్ని చేస్తున్నాడు అంటే, సహజంగా మనం అనుకుంటాం దేవుడు నన్ను చూస్తున్నాడు అని. మంచి దేవుడు చూస్తున్నాడు. అయితే దేవుడు పరిశీలన చేసేది ఏంటి తెలుసా? మన ఆత్మీయ జీవితాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఆమేన్. ఏం పరిశీలన చేస్తున్నాడండి? మన ఆత్మీయ జీవితాన్ని ఆయన పరిశీలన చేస్తున్నారు. ఈరోజు మనం కొన్ని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉన్నప్పుడు ఎక్స్రేలని, ఎంఆర్ఐ అని, సిటీ స్కాన్స్ అని, ఇట్లా చాలా వచ్చేసాయి కదా. అవన్నీ మనం పరిశీలన చేస్తున్నారు. ఏంటి, మన శరీరంలో ఏం అవయవాలు ఎట్లా ఉన్నాయో అని, లోపల అవయవాలు ఎలా ఉన్నాయని అవన్నీ స్కాన్ చేసి చెప్తున్నాయి. అవునా కదండి? అవునా? అట్లాగే దేవుడు ఇప్పుడు స్కాన్ చేసేది ఏంటో తెలుసండి? దేవుడు చూస్తుంది ఏంటో తెలుసా? ఏ నరుడు చూడలేంది, ఏ మనుషుడు చూడలేంది. అదేంటో తెలుసండి? మన ఆత్మను దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు స్కాన్ చేసేది ఏంటంటే మన ఆత్మీయ జీవితం. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం ఏమనంటే కనుక, దేవుడు నన్ను చూస్తున్నాడు అని పైన అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు ఇంకో చోట మరో మాట బైబిల్లో ఉంది, దేవుడు హృదయములను లక్ష్య పెట్టువాడు. ఆమేన్. దేవుడు ఏది లక్ష్య పెడుతున్నాడు? పై రూపాన్ని కాదండి, పైన వేసేది కాదు.
దేవుడు చూసేదేది? హృదయాన్ని. హల్లెలూయా. దేవుడు చూసేదేది? మన ఆత్మను. చూడండి, రోమపత్రిక 8:27 మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. చాలండి. హృదయాన్ని పరిశోధించేవాడు ఏం చేస్తున్నాడంట? ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? హృదయాన్ని పరిశోధిస్తున్నాడా? నమ్ముతున్నారా? దేవుడు చెప్పాడు కదా, నేను మీ హృదయాల్ని దృష్టించుతున్నాను, మీ హృదయాన్ని నేను చూస్తున్నానని చెప్పాడు. ఇక్కడ హృదయాల్ని పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఆమేన్. అంటే మన ఆత్మకి ఏముంది? మనసు ఉంది. ఏముందండి? ఆత్మకి ఏముంది? మనసు ఉంది. అది ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు దేవుడు స్కాన్ చేసేది ఏంటో తెలుసా? దేవుడు చూసేది ఏంటో తెలుసండి? మన ఆత్మ యొక్క మనసు ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. అర్థమవుతుందో? కొంచెం కొంతమందికి ఎలా ఉంటుందంటే, లోకపరమైన విషయాలు అవి చెప్పకపోయినా అల్లేసుకుంటారు, అర్థమైపోతుంది. కానీ దేవుని సంగతులు ఉన్నాయి, ఎంత అద్భుతంగా బోధించినా అవి పట్టవు, అవి అర్థం కావు కొంతమందికి. ఎందుకని? దేవుని మాటలు మీకు అర్థం అవుతున్నాయా లేవా? అర్థమవుతాయా? సార్ దేవుడి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే దేవుని మాటలు అర్థమవుతున్నాయి కదండి అందరికీ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చెప్పబోయే మాటలు ఏంటంటే, పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుని దృష్టి మన ఆత్మ మీద ఉంది. ఆత్మ యొక్క మనసు ఏంటో దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఎవ్వరు చూడలేంది, చూద్దామని ప్రయత్నం చేసినా ఎవ్వరి వల్ల కానిది దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆత్మ మనసు అంటే ఆత్మను దేవుడు చూస్తున్నాడు కదా. ఇప్పుడు మన ఆత్మ ఎలా ఉంది? ఏమండి, మన ఆత్మ ఎలా ఉంది? దేవుడు దయచేస్తే ఆత్మ ఎలా ఉంది? దేవుడు అంటాడు ఓ చోట, మీరు నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుతూ దేవుళ్ళలో బలపడుతూ మీ ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్లింప చేసుకుంటూ మీరు నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసండి? మీలో ఉన్న ఈ పరిశుద్ధ ఆత్మ, మనలో ఉన్న ఈ పరిశుద్ధ ఆత్మ గంతులు వేస్తూ ఉల్లసిస్తూ దేవుని గనపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటుందంటే, ఎన్ని సమస్యలు మన చుట్టూ కనబడినివ్వండి, వాటి మధ్యలో సంతోషంతో గంతులు వేస్తూ ధైర్యం కలిగి ఉంటుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ ఆత్మీయ స్థితి బాలేదు, మీ ఆత్మ బలహీనంగా ఉంది, మీ ఆత్మలో వర్ధలత లేదు. అప్పుడు మీకు ఎదుటివాడి సమస్య కూడా ఎలా ఉంటుంది తెలుసా? అది మీకు బలహీనంగా ఉంటుంది. ఎందుకని? మనం దేవుడి సన్నిధికి వస్తూ కూడా ఏది చూస్తున్నామంటే, నేను ఎలా వచ్చాను, నేను బాగానే వచ్చానా దేవుడి సన్నిధికి, నేను బాగున్నానా, నన్ను చూసిన వాళ్ళు నేను భక్తిగా కనబడుతున్నాను వాళ్ళకి, లేకపోతే నేను ఎలా ఉన్నా అని పైన మనం చూస్తున్నామేమో ఒకవేళ. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? నీ ఆత్మ యందు నువ్వు సిద్ధపడొచ్చావా? ఆమేన్. నీ ఆత్మ ఆకలితో ఉండొచ్చావు దేవుని సన్నిధి వాక్యం వినాలని. ఏమండి, ఆచార పరంగానో అలవాటు ప్రకారంగానో వచ్చావా దేవుని సన్నిధికి? దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి మారు దేవుడు మన ఆత్మను ఉల్లసింపచేస్తాడండి. దేవునికి స్తోత్రం. మన ఆత్మ యందు ఆనందాన్ని, ఉల్లాసాన్ని, సంతోషాన్ని దేవుడు పుట్టిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు? ఆత్మతో. ఈరోజు నేను దేవుని సన్నిధిలో మరింత బలాన్ని పొందుకోవాలి అని మన ఆశతో వచ్చినప్పుడు, వాక్య రూపంలోనో, పాట రూపంలోనో, ఆరాధన రూపంలోనో, సాక్షి రూపంలోనో, ఏదో ఒక రూపంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దర్శిస్తాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆనందింప. ఎందుకని? నువ్వు పెద్దపీట దేనికి వేసావంటే నీ ఆత్మీయ జీవితానికి వేసావు. దేవునికి స్తోత్రం. నీ దృష్టి నా ఆత్మను బలపరుచుకోవాలి, నీ దృష్టి నా ఆత్మను దేవునికి ఇష్టంగా నేను నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, నీ దృష్టి నేను ఆత్మ యందు అంతకంతకు
దేవుని సన్నిధిలో నువ్వు ఆ మనసుతో వస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను బలపరుస్తాడు. అవునండి, దేవుడు ఏం చేస్తాడు? నీ ఆశను తీరుస్తాడు. ఆమేన్. నువ్వు అదేమీ లేకుండా ఏదో వచ్చి మనం ఏదో వస్తున్నాం, దేవుడు దీవిస్తాడు నన్ను. ఏ దీవెన? దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు నాకేదో లేనిది అడుగుతున్నా ఇవ్వాలి. కేవలం అడగడం తప్పు కాదు. దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి, రైట్. అయితే అది దీవెన ఆశీర్వాదం కావాలంటే పోయిన ఈ సంవత్సరం, నూతన సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో ఒక మాట నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ప్రియుడా, ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం నువ్వు అన్ని విషయములోనూ వర్ధిల్లుదు అని దేవుని వాక్యం చెప్పింది. ఆమేన్. దేంట్లోనంట అండి? నీ ఆ ఆత్మ అంటే ఇప్పుడు నీకు దీవెన కావాలంటే నువ్వు దేంట్లో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మకేమో దుఃఖం కలగజేస్తున్నాం, ప్రార్థన చెయ్యం, వాక్యం చదవం, వాక్యాన్ని ధ్యానించం, దేవుడి పరిచర్య చెయ్యం, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వం, దేవుడు చెప్పిన మాట వినకుండా మనం ఏమనుకుంటున్నామంటే నాకు దేవుడు ఏదో చెయ్యాలి, దేవుడు నాకు ఏదో ఇవ్వాలి, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను వర్ధిల్లింపజేయాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్నాం. దేవుడు ఆశీర్వదించాలని మొదట ఏది ఆశీర్వదింపబడాలి? నీలో ఉన్న దేవుని ఆత్మ ఆనందించాలి. ఆమేన్. మనలో ఉన్న దేవుని ఆత్మ సంతోషంతో గంతులు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీలో ఉన్న దేవుని ఆత్మ గొంతులే. అందుకని చూడు, కీర్తన 7:9. కీర్తన 7:9. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. చాలండి. ఇక్కడ ఆయన హృదయములను, ఇంకేంటంట, అంతరంగములను పరిశోధించు నీతిగల దేవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పరిశోధిస్తున్నాడు ఆయన? పైన రూపాన్ని కాదండి. ఏం పరిశోధిస్తున్నాడు ఆయన? హృదయములను అంతరంగములను, మన ఆత్మీయ జీవితాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరో మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 8:39. మొదటి రాజుల గ్రంథం 8:39. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమని నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి. చాలండి. ఇక్కడ రాజుల గ్రంథంలో దేవుడు అంటున్నాడు కదా, ప్రతి మనిషి హృదయం ఆయన ఏమన్నాడంట? నీవు ఎరుగుదువు. ఆయనకి ఎరుగును. ఆయనకు అసలు తెలియదంటే ఏమైనా ఉందండి? లేదు. ఏమీ లేదు. ప్రతి మనిషి హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా, పై రూపాన్ని కాదండి. ఏం చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. దేవుని నివాస స్థలము ఆయన ఆకాశం నుండి విని, ఆయన నివాస స్థలం ఏది? హృదయమే. ఆయన నివాస స్థలం ఎక్కడంటే ఆకాశం నుండి ఆయన అక్కడ ఉన్నాడు. అక్కడ నుంచి ఏం చేస్తున్నాడంట? నివాస స్థలమందు విని మన యొక్క ఆత్మ యొక్క మన స్థితి, మన యొక్క ఆత్మ సంతోషిస్తుందా, ఆత్మను దుఃఖ పెడుతున్నామా? ఆత్మ కూడా విజ్ఞాపన చేస్తుంది, అవునా? సంతోషంతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తుందా, దుఃఖంతో మూలుగులెడుతుందా అన్నది ఎక్కడ అంటున్నాడు దేవుడు? మన నివాస స్థలం, తన నివాస స్థలం ముందు విని క్షమించి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఇప్పుడు అంటే నీ ఆత్మ యొక్క స్థితిని బట్టి దేవునికి ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే నీ ఆత్మీయ స్థితి బలంగా ఉంటే దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు దయచేసిన ఆత్మను నువ్వు లెక్కలేనట్లుగా నువ్వు ఆత్మ విషయంలో వ్యవహరిస్తూ ఉంటే, ఆత్మను శోభ పెడుతూ ఉంటే, ఆత్మను దుఃఖ పెడుతూ ఉంటే, ఆత్మకి ఎప్పుడు ఆనందం? ఏమండి, ఆత్మకి ఎప్పుడు ఆనందం? మంచి ఆహారం తిన్నప్పుడా, మంచి వస్త్రం వేసుకున్నప్పుడా, మంచి వాహనాలు తిరిగిన, మంచిగా ఏదో అనుకుంటాం మంచి అనే శరీరానికి, శరీరాశో నేత్రాశ ఇవి చేసినప్పుడా మన ఆత్మకు ఆనందం? ఎప్పుడైనా ఆనందం?
ఏమండి, ఎప్పుడైతే దేవుని నీతితో వెతుకుతామో అది ఆనందం మన ఆత్మకి. ఎప్పుడైతే నీతితో దేవుడిని ఆరాధన యథార్థతతో బతుకుతామో అది ఆనందం ఆత్మకి. ఏమండి, ప్రార్థన యథార్థతతో చేయడం ఆనందం. ఏమండి, వాక్యాన్ని ధ్యానం చేయడం ఆనందం. దేవుని మందిరములో పరిచర్య చేయడం ఆత్మకు ఆనందం. ఏమండి, దేవుడు చెప్పినట్లుగా మనం చేయటం మన ఆత్మకి ఏంటి? ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి మనం అనుకుంటున్నాం, నేను అంతా బాగానే ఉన్నాను, నా యందు దేవుడు ఆనందిస్తున్నాడు అనుకుంటున్నాం. ఏది చూసుకుని? పైన రూపాన్నో పైన ఉన్న స్థితినో చూసుకుని నేను బాగున్నాను, దేవుడు నా యందు ఆనందిస్తున్నా అనుకుంటున్నాను. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ పైన ఉన్న స్థితి కాదు, మన పై రూపం కాదు, కానీ దేవుడు దేనిందు ఆనందిస్తాడు? దేని యందు? మన ఆత్మ యందు ఆనందిస్తాడు. దేవుడు దయచేస్తే ఆత్మను మనం సంతోష పెడుతున్నామా లేదా? ఆమేన్. ఏం చేస్తున్నాం? మీకు ఎప్పుడన్నా అనిపించిందా? మనసిప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఆత్మ ఎంత సంబరపడిపోతుందో తెలుసా? తెలియని తృప్తి, తెలియని ఆనందం అనుభవించారు ఎప్పుడైనా? దేవుని ఆరాధన చేస్తూ మనం మన జీవితాన్ని ఒప్పుకుంటున్నప్పుడు కలిగే ఆనందం ఉందే, అది మాటలతో చెప్పలేనంత గొప్పదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ అనుభవిస్తుంటాం. కొన్నిమార్లు సాక్ష్యాన్ని వింటున్నప్పుడు, కొన్నిమార్లు పరిచర్య చేస్తున్నప్పుడు, కొన్నిమార్లు దేవుడు చెప్పింది మనం ఇస్తూ ఉన్నప్పుడు మనకు ఎలా ఉంటుందంటే, నేను దేవుని మాట విన్నాను అని మన ఆత్మ ఎలా ఉంటుంది? సంతోషిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నేను నా ఆత్మ దేవుడు చెప్పినట్టు చేశాను కనుక అని చెప్పి మనకు ఎంతో ధైర్యంతోనూ, ఎంతో దేవుడు ఏంది నేను ఉన్నాను కనుక దేవుడు నాకు కృప చూపిస్తాడు అని విశ్వాసంతో వెళ్తామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను దేవుడి కొరకు నిలబడ్డాను, దేవుని కొరకు మండుతున్నాను, దేవుడిని ఎందుకు పరిచర్య చేస్తూ ఉన్నాను, దేవుని ఎందుకు నేను నిలబడుతూ ఉన్నాను కనుక నేను చేస్తున్న దాన్ని దేవుడు దీవిస్తాడు నమ్మకం కలుగుద్ది మనకి. ఆమేన్. అది చేయకుండా మనం ఏమండి దేవుని నీతిని కానీ దేవుని రాజ్యాన్ని కానీ మనం వెతకకుండా కేవలం అదివి ఇదివి ఇది చెయ్యి అది చెయ్యి అక్కడ వరకే మన భక్తిని కనుక మనం పరిమితం చేస్తే ఏమండి మన ఆత్మ ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? దుఃఖపడుతూ ఉంటుంది మనలో. కనుక దేవుడు ఏం చూస్తున్నాడు? దుఃఖపడుతూ ఉంటే చూస్తే దేవుడు ఎలా ఉంటుంది? దేవుడు ఆత్మ దుఃఖపడుతూ ఉంటే దేవుడు బాధపడతాడా లేదా? నేను నా ఆత్మ యందు సంతోషిస్తుందని, నా ఆత్మ యందు ఆనందిస్తుందని, ఈ లోకంలో లేని తృప్తి నా ఆత్మ యందు పొందుకుంటారని, ఈ లోకంలో లేని ఆనందం నా ఆత్మ యందు వారికి కలుగుతుందని, లోకంలో లేని ధైర్యం ఆత్మ యందు వారికి కలుగుతుందని నేను ఆత్మను అనుగ్రహిస్తే ఆత్మ యందు ఏం రావట్లేదు మనకి? ఆనందించడం, సంతోషించడం రావట్లేదని దేవుడు దుఃఖపడతాడా లేదా? కనుక దేవుడిని ఆనందపరచాలంటే మనం ఏం చేయాలండి? ఇంకొక మాట ఉంది, యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది తెలుసా? నేను చెప్తాను, తర్వాత మీరు చదువుకోండి. ప్రతి క్షణం ఆయన దృష్టి మన మీద నిలుపుతాడు. ఆమె మనుష్యుడు ఏపాటివాడు. ప్రతి క్షణం దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన దృష్టి మన మీద నిలుపుతున్నాడు. అందుకంటాడు మనుషుడు ఏ పాటి వాడయ్యా? మన ఏ పాటి వాడు? దేవుడు అంతటి వాడు, సృష్టికర్త అయినవాడు, సర్వాధికారి అయినటువంటి, సర్వజ్ఞానం కలిగినవాడు, సర్వానికి ఆధారభూతుడైనటువంటి దేవుడు మన మీద దృష్టి నిలుపుతూ ఏంటండి? మన మీద దృష్టి నిలుపుతున్నాడంట. మనం ఎవరి మీద దృష్టి నిలుపుతాం? మన బిడ్డల మీదో, మన యజమాని మీదో, మన భార్య మీదో, మన తల్లిదండ్రుల మీదో మన దృష్టి నిలుపుతున్నామా లేదా? ఎందుకని? వాళ్ళకి ఏది అవసరమో ఏది ఏంటి అవన్నీ కూడా A to Z మన ప్రతిదీ కూడా ఆడు అలా పరిగెడ పడిపోతాడేమో అని మన ముందే కంగారు. ఎందుకని? వాడి మీద మనం దృష్టి పెడుతున్నాం. ఎందుకంటే వాడంటే మనకు ప్రేమ, వాళ్ళంటే మనకు ప్రేమ. ఆ ప్రేమ చేత మనం ఏం చేస్తున్నామంటే ఎవరో చెప్పట్లా నువ్వు దృష్టి పెట్టు, నువ్వు చూడని ఒకళ్ళు చెప్పక్కర్లే, మనకు చెప్తున్నారా? చెప్పరు, మనమే దృష్టి పెట్టి చూస్తున్నాం. అవునా కదా? అలాగేనండి మన బిడ్డల మీద మనం ఎలాగో దృష్టి పెట్టి చూస్తున్నామో
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన దృష్టి మన మీద ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది? తన బిడ్డలమైనటువంటి మన మీద ఆయన దృష్టి ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని నిత్యము ఆయన దృష్టి మన మీద నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. మనం ఏ పాట వాళ్ళం? అల్పమైంది మన జీవితం, కానీ మన జీవితాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు అంటున్నాడు కదా. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 2:25. యోహాను సువార్త 2:25. గనుక ఎవడనో మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. ఎవరు ఎలాంటి వాడో దేవుడికి తెలుసు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? వీడు చెడ్డోడినైనా, వీళ్ళు మంచోళ్ళనైనా, వీళ్ళు అదినైనా అని ఎవరికి సాక్ష్యం చెప్తాం? ఎవరికి సాక్ష్యం చెప్తామండి? దేవుడి దగ్గర ఎవరి మంచో, ఎవరి చెడో, ఎవరి పవిత్రమైనటువంటి మనసు కలిగి ఉన్నారో, ఎవరు అపవిత్రమైనటువంటి మనసు కలిగి ఉన్నారో, ఎవరి పోకడ మంచిగా ఉందో, ఎవరి పోకడ మంచిగా లేదో అది మనం చెప్తే తెలుస్తుందా దేవుడికి? ఆల్రెడీ దేవుడికి తెలుసా? మనం ఏం చేస్తామంటే వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ఎక్కడ ప్రార్థనలో కూర్చొని చెప్తా ఉంటాం. వాళ్ళ మంచోళ్ళనైనా, వాళ్ళ చెడ్డోళ్ళనైనా, వాళ్ళు నన్ను ఎలా ఇట్లాగూ మనం దేవుడి దగ్గర అవేవి పనికిరావు. దేవుడికి నువ్వు మంచోడు చెప్పినది మాత్రం మంచోళ్ళు అవరు, నువ్వు చెడ్డోళ్ళు అని చెప్పిన మాత్రాన చెడ్డోళ్ళు అవరు. మంచోడో చెడ్డోళ్ళో అని ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం కదా. కొన్నిసార్లు మనకు అంత బాగుంది అనుకోండి వాళ్ళు మంచోడు, మనకు బాగాలేదు అనుకోండి వాళ్ళు చెడ్డోళ్ళు కదా. కానీ దేవుడు అలా కాదు. అందుకని మనం ఎవరో వెనకాల చెప్పక్కర్లా వీళ్ళు మంచోళ్ళు అని దేవుడికి సాక్ష్యం చెప్పక్కర్లా. కానీ మనం ఏం చేయాలి తెలుసా? మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. ఇతరుల కొరకు నువ్వు సాక్ష్యం చెప్పక్కర్లా. దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి నీ జీవితం గురించి చెప్పు. దేవుడికైనా చెప్తే మన జీవితం గురించి చెప్పాలి. దేవుడికి ఏదైనా చెప్తే మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మనం చేయవలసింది ఇతరుల గురించి మనము దేవుడి పాదాల దగ్గర పట్టుకుని వాళ్ళు అలాగే వీళ్ళు ఎలాగని చెప్పక్కర్లా. ఎవరు చెప్పాలి? మన జీవితం ఎలా ఉందో చెప్పాలి దేవుడి దగ్గర. మనం ఏమై ఉన్నామో దేవుడి సన్నిధిలో ఆయన ప్రార్థన వెలుగులో చూసుకోవాలి. మన జీవితం ఎలా ఉంది? నా జీవితం ఎలా ఉంది? నా జీవితం బాగోకపోతే ఇక్కడ బాగాలేదు నాయనా అని చెప్పాలి దేవుడి దగ్గర. అది మానేసి ఏం చెప్తున్నావు? ఇతరుల కొరకు మనం చెప్తాం. ఎక్కడ ప్రార్థనలో సమయం వెచ్చించి మనం మాట్లాడుతాం మానేసి పక్కల గురించి. ఎక్కడ ప్రార్థనలో దేవుడితో చెప్పే విషయం. దేవుడితో అది అక్కర్లేదు. దేవుడికి ఏది కావాలో తెలుసా? నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడి కొరకు నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఏమండి? సాక్షిగా బ్రతకాలి, దేవుడి కొరకు సాక్ష్యం ఇవ్వాలి తప్ప వాళ్ళు అలా లేరు. అందుకనే కదా పరిసయ్యుడు ఏమన్నాడు? ఆ సొంకరిలాగా నేను లేను నాయన, నేను అలా చేస్తున్నాను ఇలా దేవుడికి తెలియదా నువ్వేం చేస్తున్నావో? ఆయన ఏం చేయలేకపోతున్నాడు దేవుడికి తెలియదా? తెలుసా లేదా? అందుకని దేవుడు ఏం చేశాడు? నేను సాక్ష్యం చెప్పమన్నాడు వచ్చి. నేను ఎంత గొప్పవాడిని ఆయన, వాళ్ళంతా చెతకని వాళ్ళని ఆయన. అదా ప్రార్థనలో చెప్పమన్న విషయం. దేవుడు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నేను ఆత్మ ఎందుకు బలపడాలి, నా ఆత్మీయ జీవితం ఇదిగో నేను ఇక్కడ కొంచెం బాగాలేదు, నా ఆత్మను నేను ఇక్కడ నిర్లక్ష్య పెట్టాను ఈ విషయాల్లో, ఇదిగో ఈ విషయంలో నేను కొంచెం వెనకున్నాను నాయన, ఇదిగో ఈ విషయంలో నేను చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, నాకు మార్గం చూపించిన ఆయన, నీ పరిచర్య చేయాలనుకుంటున్నాను కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాను, చేయడానికి నన్ను బలపరచని ప్రార్థన చేయాలి. లేదు నేను ఇవ్వాలనుకుంటున్నాను, నీ మాటకు లోబడి నేను ఇవ్వలేకపోతున్నానైనా ఆ చింతతో నువ్వు దేవుడి సన్నిధిలో అడగాలి. లేదు ఒకవేళ నువ్వు నేను ప్రార్థన ఎంతసేపు చేయలేకపోతున్నాను, లేకపోతే పాట పాడలేకపోతున్నాను, ఈ చింతన ఉండాలి. లేకపోతే నేను సాక్ష్యం నీ కొరకు ఇవ్వాలనుకుంటున్నాను నాయనా, ఇది దేవుడి దగ్గర మనం. లేకపోతే నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది నాయన, మన దేవుడి దగ్గరకు వచ్చి ఏం చెప్పాలి? మన గురించి ఏమైనా ఉంటే చెప్పుకోవాలి, అంతేనండి. ఇతరులకు ఏదైనా కష్టం ఉన్నాయని వాళ్ళ కష్టంలో సాయం నేను చెప్పడం తప్పులేదు, కానీ నీతో వాళ్ళని లెక్కలేసి నేను ఇంత గొప్పని వాళ్ళు బాగాలేదు నాయన, వాళ్ళు అంతేనాయన ఇంకా అని
ఇతరుల గురించి ఎప్పుడూ కూడా నీవు దేవుడి దగ్గర వాళ్ళ చెడ్డోళ్ళని సాక్ష్యం చెప్పకూడదు. నిన్ను అడిగాడా దేవుడు? వాడు ద్రోహి నాయన అనుతున్నాడు మత్తయి సువార్తలో. వాడిని ద్రోహి అంటే నువ్వెవరు అసలు అంటే ఇప్పుడు ఎక్కడ చెప్తున్నావు? దేవుని పాదాల దగ్గర కూర్చుని కొంతమంది చేసే ప్రార్థన ఇతరుల కొరకు చేతనైతే రక్షణ కొరకు చేయి, మేలు కొరకు చేయి, వాళ్ళు వృద్ధి కొరకు చేయి, సంతోషం. అంతే తప్ప ఇతరుల యొక్క ఏమంటే వాళ్ళ చెడ్డోళ్ళు వాడు వాళ్ళు అటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళకంటే నేను బెటరు అని చెప్పి నీ ఆత్మీయ గర్వంతో కానీ నేను భక్తిపరుణ్ణి, నేను భక్తిపరురాల్ని అని అతిశయం గర్వంతో ఎప్పుడూ కూడా ప్రార్థన చేయకూడదు. గర్వంతో చేయబడిన ఏ ప్రార్థన కూడా దేవుడు వింటాడా? వినడం. ఎలా చేయాలి ప్రార్థన? వినయ మనసుతోనూ, నలిగిన మనసుతోనూ, తగ్గింపుతోనూ ప్రార్థన అని అంటాడు. తను తాను తగ్గించుకుని వాడిని దేవుడు తన భుజస్కంధాల మీద హెచ్చిస్తాడు. ఆమేన్. తను తాను హెచ్చించుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాడు? కిందకు తగ్గించేస్తాడు. కనుక ఇతరుల గురించి మనమేం సాక్ష్యం చెప్పక్కర్లా. ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలి? మన గురించి ఏదన్నా ఉంటే దేవుడి దగ్గర చెప్పుకోవాలి. ఇతరుల బాగు కోసం ప్రార్థన చేసి తప్పులేదు, కానీ ఇంకేదైనా చెప్పాలంటే యేసు కొరకు సాక్ష్యం చెప్పును బయటికి వెళ్ళి. అది మనకు మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 60:64 చూడండి. మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించిన వారెవరో, తను అప్పగింపబడేవాడో మొదటి నుండి యేసునకు తెలియను. చాలండి. యేసు అంటున్నాడు వాళ్ళతో, అందరూ విశ్వసించినట్లు అందరూ అక్కడ ఉన్నటువంటి శిష్యులు అందరూ మంచిగా కూర్చున్నారు. వాళ్ళందరూ మేము నీ శిష్యులు నాయన, నీ కొరకు ఏదైనా ఇది నాయన అని చెప్తూ అక్కడ ఉన్న పరిస్థితి. దేవుడు అంటున్నాడు కదా వాళ్ళతో, దీంట్లో విశ్వసించిన వారెవరో నాకు తెలీదా? దేవుడికి తెలుసా లేదా? ఆత్మ కొరకు ఆరాటం కలిగిన వారెవరో, పరిచర్య కొరకు ఆరాటం కలిగిన వారెవరో, దేవుడి సేవ కొరకు ఆరాటం కలిగిన వారెవరో, ఆత్మయందు వెతుకుతున్న వారెవరో, ఆత్మలో వర్ధిల్లాలని కోరుకుంటున్న వారెవరో, శారీరకంగానే కేవలం కోరుకుంటున్న వారెవరో దేవుడికి తెలీదా? తెలుసా లేదా? తెలుసా? అక్కడ కూర్చుని దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడంటే అలా అంటారు కదా ఉన్న శిష్యులు. నేనా నాయనా, ఒకవేళ తెలియదు నేను ఎంత తప్పు చేసిన అప్పగించేస్తానేమో ఒక్కొక్క శిష్యుడు అడుగుతున్నాడు, నేనా నాయనా అని. దేవుడు ఏం మాట్లాడట్లే, కామ్గా ఉన్నాడు. నేనా కాదు అంటున్నాడు. పక్కన కూర్చున్నారు. ఈలోగా అందరూ అడుగుతున్నారు. ఎవరు? శిష్యులు అందరూ దేవుడిని అడుగుతున్నారు కదా. బాగోదేమో నేను అడగకపోతే నిన్నే అనుకుంటారేమో అని. ఏమండి, ఆయనకి తెలుసు, ఆయనకి నేను కూడా వాళ్ళతో పాటు అని చెప్పి నేనా ప్రభువా అంటాడు. ఎవరు? నన్ను మీలో ఒకరు అప్పగించేస్తున్నాడంటే అందరూనేమో శిష్యులు అందరూ నేనా అంటే అంటే కూర్చోమంటాడు. అందుకు కూర్చుంటాయి. ఇలాగా అందరూ అడుగుతున్నారు, నేను అడగకపోతే బాగోదు. మనసులో ఉందా? మనసు వేరు. మనసేమో అప్పగించేందుకు రెడీ అయిపోయింది. పైగా ప్రభు చెప్తా ఉంటే ఆయన తెలిసిపోయింది అమ్మో అనుకుని ఏమంటున్నాడు? మీలో నాకు అప్పగించేస్తాడు, నేనా ప్రభు అంటున్నాడు.